నీకు ఒక షాకింగ్ ఇన్ఫర్మేషన్ గురించి చెప్తా, చాలా జాగ్రత్తగా విను. ఎందుకంటే ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న న్యూస్ గురించి నాకు ఇప్పుడే తెలిసింది. మ్యాటర్ ఏంటంటే మనమందరము వాడుతున్న ఈ 5G నెట్వర్క్ ఏ ఇయర్ లో లాంచ్ అయిందో గుర్తుందా? 2019లో. ఆ ఇయర్ ని నువ్వు ఎప్పటికీ మర్చిపోవు. ఎందుకంటే అదే ఇయర్ లో కరోనా అనే ఒక పాండమిక్ వైరస్ వచ్చి ఆల్మోస్ట్ 1,50,00,000 మందిని చంపేసింది. అంతేకాదు ఈ 4G నెట్వర్క్ ఏ ఇయర్ లో లాంచ్ అయిందో గుర్తుందా? 2009లో. అదే ఇయర్ లో స్వైన్ ఫ్లూ అనే డేంజరస్ వైరస్ వచ్చి ఆల్మోస్ట్ 6,00,000 మందిని చంపేసింది. అండ్ అంతేకాదు 1998లో ప్రీ కమర్షియల్ 3G నెట్వర్క్ కూడా లాంచ్ అయింది. అండ్ అదే ఇయర్ లో ఇన్ఫ్లుయెన్సా వైరస్ వచ్చి చాలా మందిని ఇబ్బంది పెట్టింది. అండ్ అంతటితో అయిపోలేదు, 1991లో 2G నెట్వర్క్ లాంచ్ అయింది. అండ్ అదే ఇయర్ లో ఇన్ఫ్లుయెన్సా ఏ వైరస్ కూడా బాగా ఇబ్బంది పెట్టి ఆల్మోస్ట్ 5,00,000 మందిని కూడా చంపేసింది. అండ్ ఫైనల్లీ 1979లో 1G నెట్వర్క్ లాంచ్ అయింది. అండ్ అదే ఇయర్ రష్యన్ ఫ్లూ అనే వైరస్ వచ్చి ఆల్మోస్ట్ 7,00,000 మందిని చంపేసింది. దీన్ని బట్టి చూస్తే నెట్వర్క్ చేంజ్ అవుతున్న ప్రతిసారి పాండమిక్ వైరస్ కూడా వస్తుంది. అంటే 2030లో 6G కూడా రాబోతుంది. అప్పుడు కూడా ఏదైనా పాండమిక్ వైరస్ రాబోతుంది. ఆ నెట్వర్క్ చేంజెస్ కి ఈ పాండమిక్ వైరసెస్ కి ఎలాంటి సంబంధం లేదురా. ఈ నెట్వర్క్ కి సంబంధించినవన్నీ నాన్ అయోనైజింగ్ రేడియో వేవ్స్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతాయి. వీటికి ఈ వైరస్ క్రియేట్ చేసే అంత కెపాసిటీ సీన్ లేదు. ఈ వైరస్ కి సంబంధించినవన్నీ బయోలాజికల్ ఫినామినారా. సో అర్థమైంది అనుకుంటా, ఈ నెట్వర్క్ కి వైరస్ కి ఎలాంటి సంబంధం లేదు. ఇదంతా జస్ట్ కోఇన్సిడెంట్ మాత్రమే. అవునా? మరి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుందిగా. కాదురా, నీకు ఎన్నిసార్లు చెప్పినా సోషల్ మీడియాలో వచ్చే ప్రతిదీ గుడ్డిగా నమ్మకరా. నీకు ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోమని చెప్పినా కదా, మళ్ళీ అది గుడ్డిగా ఎట్లా నమ్ముతావు నువ్వు? మరి 2030లో కూడా ఇలాంటి పాండమిక్ వైరస్ ఇంకొకటి వస్తే